ఇది నీకెందుకు చెప్తున్నానంటే నీకు తెలియకుండానే నువ్వు నీ బావ సాత్విక్ ని ప్రేమిస్తున్నావు. సాత్విక్ మా అందరి చేత లవ్ ఎగ్జామ్ బాగానే రాయించాడు, కానీ విధి తనకు పెట్టిన ప్రేమ పరీక్షలో మాత్రం ఫెయిల్ అయ్యాడు రావు గారు. అసలు నిన్ను ఇక్కడ ఎందుకు ఉంచావో తెలుసా? హర్షవర్ధన్ మేడం, ఈ ఇంటి గురించి కొంచెం నీలంబర్కి చెప్పు. 2003లో ఈ ఇంటికి సంబంధించి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆ చెట్టుకు ఊరేసుకుని చనిపోయారు. అందులో ఓ చిన్నపిల్ల కూడా ఉంది. ఆ కనపడే చెట్టుకే ఊరేసుకున్నారు. కరెక్ట్గా అక్కడే ఆ నలుగురు సూసైడ్ చేసుకొని చచ్చిపోయారు, ఊరేసుకొని చచ్చిపోయారు. వాళ్ళందరూ దయ్యాలుగా మారి ఈ ఇంట్లోనే తిరుగుతున్నారు. ఈ ఇంటికొచ్చిన వాళ్ళందరినీ అవి ఏదో ఒక రూపంలో వచ్చి భయపెడుతూనే ఉంటాయి. ఇప్పటి వరకు అలా భయపెట్టి సుమారు ఒక 20 మందిని చంపుంటాయి. అవును మేడం, అవును. నా కళ్ళ ముందే ఒకటి చంపేసి అది ఇక్కడే ఉన్నాయి. అయితే నెక్స్ట్ టార్గెట్ నువ్వే అన్నమాట. మేడం ప్లీజ్ మేడం, నన్ను కాపాడండి మేడం. నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి మేడం. మేడం ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం, నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి మేడం. మేడం. హర్షవర్ధన్ మేడం, తలుపేసి బయటుండు. అలాగే మేడం. నన్ను వదిలేసి వెళ్ళొద్దు. వెళ్ళొద్దు. మేడం, నన్ను వదిలేసి వెళ్ళొద్దు మేడం. నిశ్చితార్థం మధ్యలో వచ్చేసాను. తాంబూలాలు తీసుకునే టైం అయింది. నేను బయలుదేరతాను. ఈ నైట్ ఇక్కడ ఎవ్వరూ ఉండొద్దు. నీలంబరి ఒక్కతి మాత్రమే ఉండాలి. అలాగే మేడం. హర్షవర్ధన్, ఎక్కడ ఉంచొద్దు ప్లీజ్. దయ్యాలు నన్ను చంపేస్తాయి ప్లీజ్. ప్లీజ్ హర్షవర్ధన్, ప్లీజ్. కావాలంటే నువ్వు కూడా ఇక్కడే ఉండు. నన్ను ఏం చేసుకుంటావు చేసుకో ప్లీజ్. నన్ను మాత్రం ఇక్కడ ఒంటరిగా ఉంచొద్దు ప్లీజ్.
వదిలేసి వెళ్ళొద్దు. ప్లీజ్ నన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళొద్దు. హర్షవర్ధన్ వెళ్ళొద్దు. మీనాక్షి రెడీనా? రెడీ వదినా. అయితే పద, టైం అయింది. అవునన్సూయ, అరుంధతి అక్క ఎక్కడికి వెళ్ళింది? ఇంతవరకు మనతోనేగా ఉండాలి. ఒక అరగంట నుంచి అరుంధతక్క కనిపించట్లేదక్క. ఈ టైంలో అక్క ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? సర్లే పద. ఎక్కడ వాడు? ఆ భగ్న ప్రేమికుడు ఎక్కడ? వాడి ముఖం చూస్తుంటే ప్రపంచాన్నే జయించినంత ఆనందం నాకు కలుగుతుంది. ఎక్కడ వాడెక్కడ? ఓం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీవదేతేంగ్రి యోగో స్మరామి. అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు. నమస్కారం చేసుకోండి, పూజ చేయండి. ఓం సుముఖాయ నమః, ఓం యాగదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణకాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం ధనాధ్యక్షాయ నమః, ఓం బాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం భక్తసుండాయ నమః, ఓం శోర్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః. అమ్మా మీనాక్షి, అక్షలు తీసుకో అమ్మా. బావా ఎక్కడ కనిపించడం లేదే. అమ్మా మీనాక్షి. మీనాక్షి, పంతులు గారు చెప్పినట్టు చేయమ్మా. అలాగే. ఓం స్కంద పూర్వజాయ నమః, ఓం సర్వ సిద్ధి ప్రదాయకాయ నమః, ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. నానావిధ హరిబలభద్ర పుష్పాన్యర్ప్యామి అర్చితాన్ సమర్పయామి. వనస్పత్యుర్భవేర్దివేర్నానా గంధయేస్సు సంహితః ఆగ్రేయ సర్వదేవానాం భూత్వైః గృహీతో శ్రీ మహాగణాధిపతయే నమః. దోర్మాయామి. ఎలాగైనా సరే మీనాక్షి వేలికి శ్రావణ్ చేత ఉంగరం తొడక్కుండా చేయాలి. ఎలా? ఏం చేయాలి? సాక్షాత్ దేవం దర్శయామి. గౌరీపార్శ్వం నైవేద్యం. ఓం భూర్భువః స్వః. అమ్మా అనసూయ, మా రూమ్ బీరువాలో నిశ్చితార్థ ఉంగరం పెట్టాను, అది తీసుకురమ్మా. శ్రావంతో మీనాక్షికి తొడిగించాలి. అలాగేనండి. అమ్మా అలేఖ్య, మీరు సూర్య ఎలా వచ్చి కూర్చోండి. అబ్బాయి తల్లిదండ్రులు ఎలా వచ్చి కూర్చోండి. నమస్కారం చేసుకోండి. ఓం ఆపదామ వాక్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే.
ఓం లక్ష్మీం క్షీరసముద్రరాజధన్యాం శ్రీరంగధామేశ్వరీం దాసే ఓతసమస్తలోకదేవతాం లోకైక దీపాంకురాం. మీనాక్షిని మీ కూతురే అనుకుని మీ కూతుర్ని మీ తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేస్తున్నట్టు అనుకోండి. అలాగే పంతులు గారు. శ్రీమన్మందకటాక్షలబ్దేవో బ్రహ్మేంద్ర జ్ఞాతరాం రాం త్రైలోక్యం కుటుంబనిర్లుద్దాం వందే ముకుందప్రియాం బుద్ధలక్ష్మీ. బావా ఎక్కడున్నావు బావా? తొందరగా ఇక్కడికి రా బావా. இங்க என் மகளுக்கு நிச்சயதார்த்தம் நடக்குது. ரொம்ப நன்றி. வணக்கம். சரி, நான் அப்புறம் பேசுறேன். సాత్విక్, సాత్విక్, ఏంటయ్యా అక్కడ నిశ్చితార్థం జరుగుతుంటే నువ్వెక్కడున్నావేంటి? అది అది ఏంటిది? మీనాక్షి మీద నీకింకా కోపం పోలేదా? ఇలా అయితే ఎలా చెప్పు? అబ్బే అదేం లేదు అంకుల్, అదేం లేదు. అయితే వెళ్దాం పద. ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా, ఓం బ్రహ్మణే స్వాహా. అమృతమస్తు అమృతమస్తు. ప్లీజ్ బావా, ఎక్కడున్నావు బావా? ఇక్కడికి రా బావా. మధ్య మధ్య వాణ్యం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి. శుద్ధ ఆజమన్యం సమర్పయామి. భోగే బలస్య కర్పూరైర్నాగవల్లీధరేత్నం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహీతాం. శ్రీ మహాగణాధిపతయే నమః సమర్పయామి. తాంబూలం సమర్పయామి. నువ్వు అలా చెప్తే నా మీదొట్టే. విద్యారంభే వివాహే చ ప్రవేశేన క్రమే తదా సంగ్రామే సర్వకాలే. నీ స్నేహంలో వెలిగే వెన్నెల్లో కొన్నాళ్ళైనా సంతోషంగా గడిచాయనుకోనా. నా ఊహల్లో కలిగే వేదనలో ఎన్నాళ్ళైనా ఈ నడి రాత్రి గడవదు అనుకోనా. చిరునవ్వుల పరిచయమా, సిరిమల్లెల పరిమళమా, చేజారిన ఆశల తొలివరమా. ఐశ్వర్య, అరుంధతేది కనిపించదు. నా ప్రేమ శాపం ఆ స్వామి మలై నాయకర్కి తగలాలి. ఈ ఉంగరాన్ని ఆ శ్రావణ్ తొడకూడదు. తస్యవాజే దేహనుస్థిరం అత్రా తస్మా అరంగమాం వో శిష్యాయ జనులాపో జనయదా జనః. శ్రీ మహాలక్ష్మీ మహాకాళి మహాసరస్వత్యై నమః. స్నానం సమర్పయామి. స్నానానంతరం
అమ్మా అనసూయ, ఉంగరం తీసుకొచ్చావమ్మా? ఉంగరం అక్కడ కనిపించలేదండి. కనిపించకపోవడం ఏంటమ్మా? నేను అక్కడ పెట్టాను, బాగా చూసావా? ఎక్కడా కనిపించలేదండి. పదమ్మా, నేను చూస్తాను. నేను పైన పెట్టానే. అమ్మా అనసూయ, ఇక్కడ పెట్టానమ్మా. అమ్మా అనసూయ, ఇక్కడ పెట్టానమ్మా. అనసూయ, కనిపించట్లేదేంటి? ఇక్కడ పెట్టాను అనసూయ, ఇప్పుడు ఏం చేయాలి? అమ్మా అనసూయ, వస్తున్నాను పిన్ని. ఏమ్మా, ఉంగరం కనిపించలేదా? కనిపించలేదండి. సరేలేండి, అది దొరకకపోతే పోనివ్వండి, కొత్త ఉంగరం తెప్పిద్దాం. ఇప్పుడు కొత్తది తెప్పించే అంత టైం లేదమ్మా, ముహూర్తం దాటిపోతుంది. నేను అనుకున్నది సాధించాను. అనుకున్నది సాధించాను. నో ప్రాబ్లం. ఇదిగో ఉంగరం. ఈ ఉంగరం ఎక్కడిదిరా? మీనాక్షి పుట్టినరోజు ఇంకో 10 రోజుల్లో ఉంది కదా, అప్పుడు దీన్ని గిఫ్ట్గా ఇద్దామని ముందుగానే కొన్నాను.
ఇప్పుడు ఈ నిశ్చితార్థానికి దీన్ని ఉపయోగిద్దాం, తర్వాత నేను ఇంకొకటి కొంటాను. బాబు ఆ ఉంగరం ఇక్కడ పెట్టు. మేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణంస్తు వరే సర్వాణి రూపాన్ని విత్య ధీర నామాని కృత్వా విస్తన్ శ్రీ మహర్షి మహాకాళి మహాత్మ ఆనందకర్పూరమంగళనీయామి లక్ష్మీం క్షీర సప్తరాజధన్యాం శ్రీరంగధామే దీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్దేవ బ్రహ్మేంద్ర గంగాధరాం. అక్క ఎక్కడికి వెళ్ళావు? ఏం లేదు ఐశ్వర్య, నన్ను పెంచిన డాడీ చంద్రశేఖర్ ఉన్నారు కదా, ఆయనకు ఒంట్లో బాగాలేదని ఫోన్ వస్తే ఆయన డాక్టర్కి చూపించేస్తున్నాను. ఆయనకి ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు బానే ఉంది.